యాదాద్రి కేంద్రంగా రుణమాఫీపై రాజకీయ రగడ మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు పాప ప్రక్షాళన పూజలు నిర్వహించగా ఇందుకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదవ్ శుద్ధి కార్యక్రమం చేపట్టారు. వాటర్ ట్యాంకర్లతో మాడవీధులను క్లీన్ చేయించారు. యాదగిరిగుట్ట దేవాలయం ఇప్పుడు ప్రత్యేకంగా వార్తల్లో నిలుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి రైతుల రుణాలను మాఫీ చేస్తానని గతంలో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకున్నారు. ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆ ఒట్టును గట్టును పెట్టారని, రైతుల రుణమాఫీ పూర్తి చేయకుండానే అబద్ధాలు ఆడి రైతులను మోసం చేశారని, ఆయన్ని క్షమించమని ఈ రోజు యాదగిరీసును వేడుకుంటున్నానని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని, రుణమాఫీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు కేడర్ మండిపడుతుంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరిగుట్ట దేవాలయాన్ని అపవిత్రం చేశారని పేర్కొంటూ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదవ్ కాంగ్రెస్ కార్యకర్తలను వెంట తీసుకుని 5 ట్యాంకర్ల నీటితో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేయడం చర్చనీయాంశంగా అయింది. ఇక మరోవైపు యాదగిరిగుట్ట మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేసిన ఉదంతంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఆలయ ఈవో భాస్కర్ రావు నివేదిక పంపడంతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు టెంపుల్ అధికార వర్గాలు తెలిపాయి. ఇక తాము అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రకటించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామంటూ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిపై సీఎం రేవంత్ రెడ్డి ఒట్టు పెడుతున్నట్లు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగంగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి టి హరీష్ రావు ప్రతి సవాలు వేశారు. రుణమాఫీని ప్రభుత్వం 3 విడతల్లో పూర్తి చేసింది. 3వ విడతలో 2 లక్షల లోపు రుణాలను మాఫీని ఆగస్టు 15 నాటికి పూర్తి చేసినట్లు, తామిచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో ప్రకటించారు. అయితే వివిధ సాంకేతిక కారణాల వల్ల అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ పూర్తిగా జరగకపోవడానికి, పలువురు రైతులకు వర్తించకపోవడానికి 31 కారణాలను వ్యవసాయ శాఖ గుర్తించి వాటిని సరిదిద్ది రుణమాఫీని పూర్తి చేసే పనిలో ఉంది. ఇక బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు 3 విడతల్లో తమకు రుణమాఫీ జరగలేదని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్లెక్కారు, ధర్నాలకు దిగారు. వ్యవసాయ శాఖ కార్యాలయాలు, బ్యాంకులకు పోటెత్తారు. రైతుల్లో పెళ్లిబుక్కుతున్న ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకుని వారికి తాము అండగా ఉన్నామంటూ ఈరోజు బీఆర్ఎస్ ధర్నా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇచ్చిన మాట తప్పి యాదగిరీసునిపై వేసిన బొట్టును సీఎం పక్కన పెట్టి పాపం మూటగట్టుకున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరిగుట్టలో పూజలు చేసి ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాపాలను క్షమించాలని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నట్లు ప్రకటించారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి యాదగిరిగుట్ట మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజలు జరిపించారు. ఇది ఎండోమెంట్ యాక్ట్లోని సెక్షన్ 7 ప్రకారం నేరంగా పరిగణిస్తామని టెంపుల్ అధికారులు చెబుతున్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాజీ మంత్రి హరీష్ రావు తీరుపై విరుచుకుపడ్డారు. ఇక చరిత్రలో ఎవరూ చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రుణాలు మాఫీ చేస్తే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని, బీఆర్ఎస్ నేతల పర్యటనలో యాదాద్రి ఆలయం అపవిత్రమైంది అని పేర్కొన్న ఎమ్మెల్యే ఐలయ్య యాదవ్ కార్యకర్తలతో కలిసి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇక మాడవీధుల్లో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పూజలు చేసిన హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, హరీష్ రావుతో పాటు ఇతర నాయకులు పేరు తెలియని పూజారిపై ఆలయ ఈవో భాస్కర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఎండోమెంట్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు సమాచారం.